లహరి పెళ్లి పెట్టుకుని రేపు పెళ్ళి అనగా అందరూ లహరిస్కి వస్తారు. పెళ్లి కొడుకు రిసార్ట్స్కి వచ్చిన తర్వాత రిసార్ట్స్ దగ్గరలో ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ ఎవరంటే అనన్య సమీర ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఆ డెడ్ బాడీని తవ్విస్తే వాళ్ళకి స్కెల్టన్ వెళ్తే ఆ పోలీస్ అవి చూసి రిసార్ట్స్ దగ్గరికి వస్తుండగానే రిసార్ట్స్లో నుంచి పెళ్లి కొడుకు ఎదురొస్తే సార్ అంటే ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అంటే పోలీసు సార్ మీ రిసార్ట్స్ దగ్గరలో ఒక డెడ్ బాడీని గుర్తించాం సార్ అంటే లహరి అప్పుడే అటు వెళ్తుండగా పోలీసు పెళ్లి కొడుకుతో మాట్లాడిన విషయాలు విని లహరి షాక్ అవుతుంది. షాక్ అయినాక పోలీస్ అంటాడు కదా పెళ్లి కొడుకుతో రేపటిలోగా రిపోర్ట్స్ మా చేతికి వస్తాయి సార్ అని చెప్పేసి అంటాడు పెళ్లి కొడుకుతో. అప్పుడు లహరి ఇంకా షాక్ అవుతుంది. షాక్ అయిన తర్వాత అనుకుంటే కదా తన మనసులో రేపటిలోగా అంటే ఖచ్చితంగా ఒకవేళ అది మహేష్ డెడ్ బాడీ అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు ఏమైందో ఏమిటో అని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, నేను దొరికిపోవడం ఖాయం అని చెప్పేసి తన మనసులో టెన్షన్ పడుకుంటూ లహరి అనుకుంటా అంటే ఇంతలోనే శరణ్య వచ్చి లహరి అని పిలిస్తే వెనక్కి తిరిగి చూస్తుంటే కదా శరణ్య ఏంటి టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసానంటే లహరి అక్కడ జరిగింది పెళ్లి కొడుకుతో పోలీసు ఏమేమి చెప్పాడో అదంతా వాళ్ళ వదినకు చెప్పుద్ది శరణ్యకి. చెప్తే శరణ్య అవునా అని చెప్తే అవును వదినా అని చెప్పేసి లహరి అంటుంది. అసలు ఏం చేస్తుంది లహరి చెప్పింది కదా శరణ్య ఏమన్నా ప్లాన్ చేస్తుందా, లేకపోతే ఆ డెడ్ బాడీని శరణ్యనే పెట్టిందా, లేకపోతే అది మనిషిదా, లేకపోతే ఇంకేదైనా జంతువుదా, ఒకవేళ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే శరణ్య పోయి ఏదన్నా ప్లాన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ని ఏమన్నా తారుమారు చేస్తుందా, ఏం చేస్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.